గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో గుర్తుందా ఏదన్నా ఒకటి రెండు లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా ఏది చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని ఏదో అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా. అందునే తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్లోనే తీశాను. సో ఇండస్ట్రీకి అండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి శ్రీదేవి గారి దగ్గర నుంచి దగ్గర 70 మంది హీరోయిన్లని 25 మంది స్టార్ హీరోస్ని ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర అనలైజ్ చేసుకుంటారా? వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేసే ముందు? హీరోకి అడ్వాంటేజ్ ఏంటన్నా అన్నీ తనే చేస్తాడు. ఇంట్రొడక్షన్ కానీ డ్యాన్సులు కానీ నథింగ్, ఫైట్లు కానీ విలన్తో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం. సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో. ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు, మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా అనుకుంటామండి, మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు, కారణం ఏంటి అన్నారు. అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే ఫేస్ ఎంక చూడండి, నేను అసలు అనగానే అందరు గొల్లు నవ్వారు. అంటే సరదాకని చెప్పి ఏంటంటే ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా. కొంతమంది నవ్వు బాగుంటుంది, కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది. సో ఏది బాగదో అది చూపించకుండా అవాయిడ్ చేయటమే మీ గొప్పతనం, మీ స్కిల్. లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అమ్మాయి అదా పూలకి అసలు కారణం. అలా అల్టిమేట్గా ఏంటంటే లక్షాధికారికైనా రిక్షావాడికైనా సరే వాళ్ళు చెయ్యలేని చూడలేని తెర మీద కనపడితేనే, పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవితో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే జయసుతో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే విజయశాంత్తో డ్యాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు. కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళామండి, విజయవాడ ఏలూరు అన్నీ. వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా. జగదేక సుందరికి శ్రీకాకుళం అక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు, ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే 3 ఏంటారు లెక్క అని అడిగాను నేను. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తుందని, ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి. అంటే వాడు ఎంత ఆలోచన. మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తూ ఉంటే రెండు చూడలేము కదా, ఎవరిని చూసి న్యాయం చేస్తాం. అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలమ్మా, ఆడియన్స్ దగ్గర నుంచి. మనం తీసి పంపించేయటం కాదు. తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే వాళ్ళు ఫోన్లో చెప్పారు, విపరీతమైన రిపీట్ ఆడియన్స్ అండి, 13:3 వరకు చూసి కొంతమంది వెళ్ళిపోతారు, ఇదేంటి డబ్బు టికెట్ కొని 13:3 వెళ్ళిపోవటం ఏంటి అన్నాను. 13:3 ఆఖరి సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ ఆ మజా ఊహించుకుంటూ దారిలో ఒక బీరు కొనుక్కుని మల్లెపూలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళ విశ్లేషణ అమ్మా, నేను అనుకునేది కాదు, ఆడియన్స్ పల్సు. అంటే ఎవరైనా కళలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇది ఏంటంటే అదే మూడ్లో అంటే సాంగ్స్కి పర్టికులర్గా పేరు రావడం రీజను ఇటువంటి. గాట్ ఇట్ సార్. అలాంటి ఎలిమెంట్స్ ని మీరు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, ఆ దృష్టి ఆలోచించేవాళ్ళు. సరదాగా చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ మీరు హీరోయిన్స్ అందంగా చూపిస్తారు, అన్నీ మీరే చేస్తున్నారు కదా, యాక్షన్ మీరే చేస్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజింగ్ మీరే చేస్తున్నారు, అట్లీస్ట్ పోనీ అందంగా హీరోయిన్లైనా చూపిద్దాం కదా అని చెప్పేవారా? ఏదో జరిగిపోయిందమ్మా. ఇదంతా కూడా నేను ఏమనుకుంటానంటే మా అమ్మ నాన్నల, మా అమ్మకి ఎక్కువ పూజలు, ప్రతి నెల ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఏంటి మా చిన్నాడు సంగతి ఏంటి, మా పెద్దాడి సంగతి ఏంటి,
అందులో సౌందర్యలహరిలో లాస్ట్ ఎపిసోడ్లో మా ఫ్యామిలీ అందరితో మదర్ లేరు అప్పటికి. అదేదో ఫ్యామిలీ పరిచయం కోసం చేసాం అనుకుంటున్నారు. లాస్ట్లో నేను ఉంటాను, ఒకసారి చూడము సార్. చాలా బిజీగా ఉండి ఎప్పుడు ఇంట్లో నెలకు ఒక 4 రోజులు ఉండేవాడు. పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలిసే కాదు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఫలానా చదవమని కానీ నేను వాళ్ళకు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకు వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటిది ఈ షోలో ఎందుకు పెట్టానంటే పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి, ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి పిల్లలు చేసుకునే ఫంక్షన్కి కూడా నన్ను పిలుస్తారు, సరదాగా ఉంటాను. ఇది చూసైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి పేరెంట్స్ పంపించకూడదు. లేకపోతే నా వయసు ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బర్త్డేలకు కూడా అంకుల్ వస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అంటే ఏదో ఒకటి పుట్టినరోజుకి ఒక సత్యపండు ఉండేవాడు, పాటలు తెలుగుదేశానికి పాటలోను బర్త్డే సాంగ్స్, ఎవరు బర్త్డే వేస్తే వాళ్ళ మీద ఒక సాంగు అంతకుముందు తీసిన స్టిల్స్ వేసి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సార్ మీలా స్పార్క్ ఉంటుంది సార్, అది అది ఎవర్ లైటింగ్ స్పార్క్. ఇందాకే నేను మిమ్మల్ని పాయింట్ అడుగుదాం అనుకున్నాను, మనం ఈ ముచ్చట్లలో పడి